పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 24, 25, 26 వచనాలు నేనే చదువుతాను. మూలవాక్యం కనుక గమనించాలని ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాను. అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందము పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడు, ప్రేమ గల తండ్రి, పాటల ద్వారా సాక్ష్యం ద్వారా మీరు మహిమ పొందారని నమ్మి స్తుతిస్తున్నాను. నీ నామం అంతటి కంటే గొప్పదైన వాక్యము ధ్యానించి సిద్ధపరుచిన దాసుడు ఇక్కడ బలహీనుడు, అల్పుడు, అపాత్రుడు, ఎన్నిక లేనివాడు, మట్టివాడు మీరే మీ ఆత్మతో జ్ఞానముతో నింపి శిలువ చాట మీ దాసును మరుగుపరిచి 104 సన్నిధిని దహించి మీ దాసు నోటిని నాయనదిగో ప్రభా బోరగా వాడుకొని ఆరాటపడుతున్న హృదయంలోకి ఊరట కలుగులాగా జీవవాక్యమును అందించి మహిమగణత ప్రభావాలు పొందమనిచ్చింది ప్రార్థన అంగీకరించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమె మంచిది. ప్రభునందు ప్రియులరా, చదవబడినటువంటి లేఖన భాగం మనకు అర్థం కావడం కొరకు పౌలు భక్తుల జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే, ఈయన 23వ వచనంలో చెప్పాడు, ఈ రొంటి మధ్య నేను ఇరుకునబడి ఉన్నాను. ఏంటి ఆ రెండింటి మధ్యన ఇరుకున పడి ఉన్నావు? దేని మధ్యన ఇరుకున పడి ఉన్నావు అంటే 21, 22లో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము, అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందును. ఇప్పుడు ఒక మాట వినండి ప్రభునందు ప్రియులారా, చాలా మందికి, నాకు కూడా పెళ్ళై మనోహరు మెరిసి పుట్టిన తర్వాత, మనోహరు పుట్టాడు, మెరిసి ఇంకా పుట్ల. అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, మానసిక పరిస్థితులు అన్నిటిని బట్టి చాలాసార్లు నేను ఈ భూమి మీద బ్రతకడం కంటే పరదేశికి వెళ్ళిపోవడం మంచిది. ప్రభా నన్ను ఎందుకు ఇక్కడ ఉంచడం, ఇది నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నేను దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాను, ఆర్థిక సమస్యలు భయంకరంగా, నన్ను తీసుకెళ్ళిపోతే బెటర్ కదా. కనీసం పెళ్ళైన కొత్తలో పెళ్లి కుమార్తెకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అలా కొంచెం బయటికి తీసుకెళ్తే బాగుంటుంది. మా ఆయనతో నేను సింగిల్గా ఎంతసేపు ఇంట్లో అత్తమామతో ఏముంటాను, కొంచెం బయటికి వెళ్తే బాగుంటుంది అని అనుకున్న సందర్భాలు ఆడపిల్లలకు ఉంటాయి. కానీ ఒక్క దినము నేను కనీసం గాంధీ కొండకు కూడా తీసుకెళ్ళాను. ఎప్పుడో ఒక్కసారి అనుకుంటు రాజీవ్ గాంధీ పార్క్ తీసుకెళ్ళినట్టున్నాను. అలానే మా ఆవిడ ఒక్కదాన్ని కాదు, మా అమ్మగారిని కూడా ఎక్కడికి తీసుకెళ్ళాను. ఆమె చిన్నతనం నుంచి కష్టపడి బ్రతకడమే. చిన్నప్పుడు పొలం వెళ్ళేది, పెళ్ళైన తర్వాత భర్త ఉన్న పరిస్థితులను బట్టి మెషిన్ కుట్టేది. నువ్వు ఏమైనా అనుగాని ఆ మెషిన్ కుట్టే దాని విషయంలో ఏదో అన్నామంటే మాత్రం అసలు ఊరుకోదు. నన్ను అన్న ఊరినే ఈ జాకెట్లు కొట్టడం తప్ప ప్యాంట్లు కొట్టడం వచ్చే వెళ్ళిపోతున్నాం కొట్టాను. కానీ దాంతోనే పెంచండి మమ్మల్ని, ఏమనుకుంటున్నాం వాళ్ళు అని ఎదలేదు వాళ్ళ ప్రొఫెషన్ని. ఆ తర్వాత నా పెళ్ళి, నేను ఉద్యోగం చేస్తూ నాకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి కిరాణా షాప్ పెడితే తెల్లవారుజామున 5 గంటలు లేచి పాలు వేయించుకొని కిరాణా షాప్లో ఉండి టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం చేసేదాకా ఉండి మధ్యాహ్నం భోజనానికి 1 గంట 2 గంటలు పడుకుంటూ ఇస్తే
మళ్ళీ రాత్రి 12 వరకు ఉండేది. తన జీవితం అంతా అన్ని కష్టాలే, ప్రాబ్లమ్స్, ఇబ్బందులు, ఇరుకులే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఇక పెళ్ళైన తర్వాత నా పరిస్థితి, నా భార్య పరిస్థితి అదే. ఒక్కరోజు ఒక మూర పూలు తీసుకొచ్చిన పాపను పోలే, ఒక స్వీట్ తెచ్చిన పాపను పోలే. ఏదో లైఫ్ అట్లా గడుస్తూ ఉంది. 6 నెలలు, 3 నెలలు గడిచేటికల్లా కన్సీవ్ అయింది. ఇంకో 3 నెలలు 4 నెలలు ఏడికల్లా శ్రీమంతం అయిపోయి పుట్టింటికి వెళ్ళిపోయింది. కన్న తర్వాత మళ్ళీ కొన్ని నెలలకు మళ్ళీ వచ్చింది. లైఫ్లో రొటీన్ ఏం లేదు. ఈ లోకస్తులు ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేస్తారో ఏం లేవు. ఎందుకు అంటే అప్పులు, ప్రాబ్లమ్స్. మా నాన్నగారు రక్షణ పొంది మళ్ళీ లోకంలో తిరిగిపోయాడు. ఆయన చేసినవన్నీ నా మీద పడి అందరు ఇంటికి వచ్చి డబ్బులు అడగడం. ఒక ఆయన తలుపు ఇంటికి తాళం వేసేస్తానన్నాడు, సామాన్లు బయటేసి. అటువంటి పరిస్థితుల్లో కన్నీళ్లు పెట్టాలంటే, కొత్తగా పెళ్ళయి అమ్మాయి ముందు కన్నీళ్ళు పెట్టుకుంటే ఏమనుకుంటుందని వర్షం పడినప్పుడు వెళ్ళి వర్షంలో తడుస్తూ ఉండేవాడు. నాకు వర్షంలో తడవడం బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి. అలాగే పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా వర్షం పడితే వర్షంలో ఉండేవాడు. ఎందుకంటే వర్షంలో నుంచొని ఏడుస్తుండేవాడు. అప్పుడు తెలియదు కదా ఏడుతున్నామని తడుతున్నామని తెలియదు. అలా భయంకరం గేటు దగ్గర నుంచొని ఏడ్చి తమాయించుకొని లోపలికి వచ్చిన రోజులు ఉన్నాయి. అప్పుడు నేను చాలాసార్లు అనుకున్నాను, ఎందుకు నన్ను బతికించవలసింది, నేను తీసుకెళ్ళిపో, పైకి ఇచ్చేస్తాను. నేను లోకం అస్సలు నాకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు, ఈ పరిస్థితులు బాగాలేదు. ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్, ప్రభునందు ప్రియులారా, ఇవన్నీ చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ప్రతి వ్యక్తికి అపోస్తుడైన పౌలు జీవితంలో కలిగినట్లు ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని సందర్భాల్లో ఈ 21వ వచనంలో ఉన్న పరిస్థితే ఎదురవుతుంది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. అయినా శరీరముతో నేను జీవించుట అంటే రెండింటి మధ్య ఏమై ఉన్నాడు? ఇరుకునబడి ఉన్నాడు. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని ఆశ ఉన్నదని మరి నాకు. కానీ ఎక్కువ లోపల ఏముంది? వెళ్ళిపోవాలి, నేను ఆయనతో కూడా ఉండాలనే కోరిక, ఆశ ఎక్కువ ఉంది. కానీ ఒక్కసారి నిశ్చింతంగా ఆలోచిస్తే, శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి నాకు అవసరమై ఉన్నది. నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. ఇప్పుడు మీరు చెప్పాలి, ఈ వచనాలను బట్టి పౌలు ఎవరి కోసం బతుకుతున్నాడు అంటే, క్రీస్తు కొరకు, క్రీస్తు అప్పగించిన సంఘము కొరకు బ్రతుకుతున్నాడు. అందుకనే అపోస్తుడైన పౌలు ఈ సంఘానికి చెప్తూ ఒక మాట అన్నాడు, 2వ అధ్యాయము 4వ వచనం, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా. అంటే ఈ ఫిలిప్పీ సంఘానికి ఎందుకు రాశాడు, ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? చాలా మంది వారి సొంత కార్యాలకు మాత్రం టైం వెచ్చిస్తారు, డబ్బులు వెచ్చిస్తారు, అన్నీ వెచ్చిస్తారు. కానీ ఇతరుల విషయంలో ఏం చేస్తారు? అది నా పని కాదు కదా, ఇది కావాలంటే ప్రార్థన చేస్తాను అంతే. నేను ప్రార్థన ఎందుకంటే ఉచితం కదా, దానికన్నా ఖర్చు పెట్టాలా? డబ్బులు ఏమైనా ఇవ్వాలి? దానికి ఏమి ఇవ్వాల్సిన పని లేదు. ఉచితంగా చేసేది ఏమైనా ఉంటే ప్రార్థన. కాబట్టి అది చేస్తాను సార్, నేను ప్రార్థన చేస్తాను.
నేను మిగతా మీరు నన్ను నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి. ప్రభునందు పిల్లరా, అలా ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు అనుకున్నప్పుడు మీరు ఇతరుల కార్యాల విషయంలో మీరు సైలెంట్గా ఉన్నప్పుడు పరలోకంలోనే మిమ్మల్ని చేర్చుకునే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఎవరుంటారు? ఎవరైనా ఉంటారా? యేసు ప్రభు చెప్పిన మాట గుర్తుందా అందరికీ? లూకా సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 16వ అధ్యాయము 9వ వచనం. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. ప్రభునందు ప్రియులరా, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎలా సంపాదిస్తావు? ఇప్పుడు ఎవరైనా స్నేహితులు సంపాదించాలంటే ఖర్చు పెట్టవద్దా? ఖర్చు పెట్టకుండా స్నేహితులు సంపాదించడం కుదురుద్దా? అందుకని ఆ ఖర్చు పెట్టేదాన్ని ఇప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు గారు? అన్యాయపు సిరి అన్నాడు. ఎందుకు ఖర్చు పెట్టాలయ్యా? ఎందుకు సంపాదించుకోవాలి స్నేహితుల్ని అంటే, ఈ సిరి నీతో ఎల్లకాలము ఉండదు. ఈ సిరి మిమ్మల్ని వదిలిపోవున్నప్పుడు, అంటే వదిలిపోయే పరిస్థితి ఒకటి వస్తుంది. అప్పుడు వారట, అంటే సంపాదించినటువంటి స్నేహితులట, వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకొందురని మీతో. ఎక్కడ నిత్యమైన నివాసములు ఉన్నాయి? పరలోకంలో ఉన్నాయి. పరలోకములో ఉన్నటువంటి నిత్యమైన నివాసములలో మనల్ని చేర్చుకోవాలంటే పరలోకానికి వెళ్ళే కొంతమంది స్నేహితులను మనం సంపాదించుకోవాలి. ఎలా సంపాదిస్తాము? అన్యాయం సిరితోనే. ఎలా సంపాదిస్తావు? అంటే ఎంతో కొంత ఖర్చు పెట్టాలి కదా. ఖర్చు పెట్టకుండా, ఏమి చేయకుండా స్నేహితులు సంపాదించడం కుదురుద్దా? కుదురుద్దా? అస్సలు కుదరదు. అంటే కంపల్సరీగా మనము స్నేహితులను సంపాదించుకోవాలంటే మనం కంపల్సరీగా అన్యాయపు సిరి ఖర్చు పెట్టాలి. నాకు చిన్న తలంపు వచ్చింది. అది ఈ రోజుల్లో అసలు ఎట్టి పరిస్థితుల్లో సస్యమేర కుదరని పని, జరగని పని. దశమ భాగము అనేది పాత నిబంధన, కొత్త నిబంధన. మరి కొత్త నిబంధనలో ఏం కావాలి? అది జరుగుతుంది. సరే, ఆస్తి పాస్తులు ఎందుకంటే వచ్చి పడవ అమ్మిన తర్వాత పొరపాట్లు కొంచెం ఉంచుకుందామని మిస్తే అసలే ఇద్దరు చచ్చిపోయి ఉంటారు. సంఘానికి భయం పట్టుకుంటాం. సరే, ఆ ఆస్తి పాస్తులు, చరస్థిరాస్తులు ఎందుకు వద్దులండి, కొన్ని సంపాదించిందే చూద్దాం. సంపాదించిన ఆస్తిలో కొత్త నిబంధన సంఘం దశంభాగం ఇవ్వాలంటే ఎలాగ ఇవ్వాలి? అంటే అసలు దశంభాగం ఇవ్వాలంటే ఎలాగ ఇవ్వాలంటే, నేను ఉద్యోగం చేసే రోజుల్లో నేను ఇచ్చేవాడిని అసలు శిశులు దశంభాగం అని ఓఫ్రయ్య గారు చెప్పారు. విన్నారా? ఎవరైనా విన్నారా? విన్నారా? శ్రీకాంత్ గారు, ఇంకెవరైనా విన్నారా? అయ్యగారు చెప్పిన దశంభాగం ఎట్లాగంటే, జీతం రాగానే ఒక ప్లేస్లో జీతం మొత్తాన్ని పెట్టేసి ప్రార్థన చేసేవాడు. ప్రభువా, నాకు నీవు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, శక్తిని బట్టి, బలమును బట్టి, జ్ఞానమును బట్టి నేను పనిచేస్తే, కష్టపడితే నా కష్టార్జన ఇది వచ్చింది.
ఒకవేళ ఆరోగ్యం లేకపోయినా, బలము లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, కష్టపడే తత్వం లేకపోయినా ఈ జీతం వస్తుందా? రాదు. కాబట్టి ఇవన్నీ ఇచ్చింది నువ్వే కాబట్టి ఇది నీది అని అక్కడ పెట్టేసి వేసేది నీదే ప్రభు అని ప్రార్థన చేసి ముగించేసేవాడు. నెక్స్ట్ డే పొద్దున్నే వచ్చి ప్రభు మన ఆఫీస్కి వెళ్ళాలి, ఒక 10 రూపాయలు తీసుకుంటాను అని చెప్పి రూపాయి తీసుకొని జోలు పెట్టుకుని ఇటు 10 రూపాయలు అటు అర్జెంటుగా మరి ఒకటి కొనాల్సి వచ్చింది, అత్యవసరం. ఇప్పుడు బియ్యం కొనాలి, కూరగాయలు కొనాలి, వస్త్రాలు కొనాలి, లేదా ఇంకేదైనా కొనాలి. ఈ నెలకి అవసరమైంది ఏదో కావాల్సింది ఉంది, రోజువారీ అవసరాలు ఉన్నాయి. ఈ ప్రతి అవసరానికి వెళ్ళిపోయి పాల ప్యాకెట్ తెచ్చుకోవాలి ప్రభా అని చెప్పి డబ్బులు తీసుకువెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చేవాడట. అట్లాగే భోజనం, ఫుడ్, బట్టలు, అండర్వేర్స్ అన్నీ అలాగే అడిగి తీసుకొని కొనుక్కునేవాడట. మంత్ ఎండింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ ఎంత ఉందనేది లెక్కేసేవాడు కదట, మొత్తం తీసుకెళ్ళి డబ్బాలు వేసి వచ్చేవాడట. ఇది అసలు దశంభాగం అన్నాడు అయ్యగారు. అది అవుతుంది ఇప్పుడు జరిగే పని అది. జరిగే పని శాలరీ మొత్తం అవసరాన్ని బట్టి అని చెప్పాగా. ఆకలిస్తే మ్యారేట్ హోటల్కి వెళ్తారు, బఫెట్కి తీసుకుంటారు. లాస్ట్గా ఉంటుంది గుడ్డు సున్న. నీకు కూడా అక్కడ గుడ్డు సున్న ఏంటి? కాబట్టి ఆ తర్వాత వచ్చిన వాళ్ళు అన్నాడు 11వ వచనంలో, కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. అంటే ప్రభునందు ప్రియులరా, అనేక మంది మన చుట్టూ ఉంటారు, అందరికీ మనం చేయలేం. అవునా కదా? అందరికి చేయగలమా? అందరికీ చేయలేం. కానీ యోబు ఒక మాట చెప్పాడు. యోబు చెప్పిన మాట చూద్దాం. యోబు పలికినటువంటి ఒక మాట, ప్రభునందు ప్రియులారా, యోబు గ్రంథము 31వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం చూద్దాం. ఇచ్చేయించిన దానిని నేను బిగపట్టిన ఎడలను, విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నపానములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, పేదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను, వారి దేహములు నన్ను దీవింపక పోయిన ఎడలను, వారు నా గొర్రెల బొచ్చు చేత వేడిని పొందకపోయిన ఎడలను, గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను, నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక, నా బాహువు ఎముకలోనికి విరుగునుగాక. ఒక్క నిమిషం చాలు. ఇప్పుడు నేను అన్ని చెప్పిన తర్వాత ఒక మాట అన్నాడు 20వ వచనంలో, గుమ్మములో నాకు సహాయము దొరుకునని అన్నాడు. అంటే ఎవరైనా నీ ముందుకు వచ్చినప్పుడు, సహాయం నిమిత్తము నీ ముందుకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి అంటే, చేసేటప్పుడు కూడా గుడ్డిగా చేసేయకూడదు, వివేచించాలి. ధర్మశాస్త్రమును ఎలా వాడాలన్నాడు పౌలు? ధర్మానుకూలంగా వాడమన్నాడు. అంటే ఎలాగా? ఎవడో ఒకడు వచ్చి 500 అడిగాడు అనుకో, ఉన్నాయని చెప్పి అన్నీ ఇచ్చేయకూడదు. అతడు 500 ఎందుకు అడిగాడు, దేనికి అడిగాడు, అసలు కారణం ఏంటి? అందుకని అయ్యగారు కూడా చెప్పాడు ఒకసారి, కొన్ని లక్షల రూపాయలు మోసం చేసిన వ్యక్తి
ఒకనొక రోజు అర్ధరాత్రి కాడ తలుపు కొట్టి 50,000 అర్జెంటుగా కావాలి, మా ఆవిడకి ఆపరేషన్ చేస్తే బతుకుతుంది లేదా బతకదంటే అయ్యగారు ప్యాంట్ షర్ట్ వేసుకుని బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళి ఆమెను చూసి నిజమే అని చెప్పని వెంటనే 50,000 తెప్పించి ఆమెకు ఆపరేషన్ ఆయన దగ్గర లేవు, ఎవరో తీసుకొని తెప్పించి చేయించేస్తారు. అందరూ అడిగారట, ఏమైంది లక్షలు మోసం చేసినోడికి మళ్ళీ నువ్వు ఎందుకు సహాయం చేస్తున్నావు అంటే, నేను చేసింది ఆడికి కాదు, ఎవరికి, వాడి భార్యే కానీ నాకు కుమార్తె లాంటిది, తప్ప అమ్మాయి చేయలే, వాడు చేసాడు. అందుకు ఈ అమ్మాయిని ఎందుకు చేయాలి, వీడికి ఎక్కడ అప్పు దొరకదు, ఈ అమ్మాయి ప్రాణం పోతుంది గ్యారంటీగా. నా గుమ్మం ముందుకు వచ్చాడు కాబట్టి నిలబడ్డాడు కాబట్టి నేనేం చేస్తా, వెళ్ళి చేస్తాను. అట్లా గుమ్మం ముందుకు వచ్చినప్పుడు, నీ ముందుకు వచ్చినప్పుడు, నీ ఎదుటికి వచ్చినప్పుడు నువ్వు చూడాలి. అలాగే అడిగిన వాడు తాగుపోతా లేకపోతే డబ్బులు ఏం చేస్తాడు ఇవన్నీ చూడాలి. చూసి చేయడము ధర్మానుకూలంగా చేయడం. ఒకవేళ తాగుపోతనుకో, నా దగ్గర లేవని చెప్పి, మరి జోబులో ఉన్నాయి లేదని చెప్తే తప్పు కదా, అబద్ధం ఆడటమే కదా. కానీ నువ్వు అబద్ధం ఆడినా పర్లేదు, కానీ వాడి శరీరాన్ని పాడు చేసుకునే స్థితి నుంచి నువ్వు తప్పించిన కొరకు అబద్ధం ఆడినా పర్లేదు. ఇది ధర్మానుకూలంగా వాడడం అని పౌలు తిమోతి పత్రికలో చెప్పాడు. అలాగే తన గుమ్మం యొద్దకు వచ్చినప్పుడు అలా నేను చేయకపోతే, నేను అలాగ అన్యాయము చేసిన కదా నా భుజశల్యము దాని గూటి నుండి పడును గాక, నా బాహు ఎముకల్లోనూ విరుగును గాకండి. అంటే ఎంత భయంకరమని చూడండి. అందుకే చెప్తున్నా, మనం ముందుకు వచ్చినప్పుడు, అందుకనే నేను వెంటనే ఎవరికైనా సహాయం కావాలంటే వెంటనే ఎందుకు గ్రూపులో పెడతాను తెలుసా? ఎందుకు పెడతాను? మీరు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలనే కోరిక నాకు కూడా ఉంది కాబట్టి పెడతాను. నేను కూడా వేస్తా, వేలేకపోయినా కనీసం 1000, 15, 2000 నేను కూడా వేస్తాను. మొన్న లాస్ట్ టైం ఎవరికో మనం చేయాలనుకున్నాం, 38,40,000 వచ్చింది. 1500 నేను వేసి 40,000 చెప్పాను. ఇంకా అడగలేదు, పంపిస్తాను. వాళ్ళ అవసరాన్ని బట్టి పంపించమని నాకు ఇన్ఫర్మేషన్. అయితే ప్రభునందు ప్రియులారంటే, ఎందుకు మీరు రాజ్యమును స్వతంత్రించుకోవాలని కోరుకుంటున్నాను తెలుసా మీకు? చూడండి, మత్తయి సువార్త, వీటన్నిటికీ లింకులు ఉన్నాయి. యేసు ప్రభువారు ఉపమానం చెప్తూ మత్తయి సువార్త 25వ అధ్యాయంలోనికి వచ్చి 31వ వచనం నుంచి మెల్లిగా జాగ్రత్తగా చదవండి. ఎవరైనా మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండను. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకుని. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఆకలి కొంటే మీరు నాకు భోజనము పెట్టి, దప్పికొంటే నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటే నన్ను చేర్చుకుంటే, దిగంబరినై ఉంటే నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటే నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటే నా యుద్ధకు వచ్చితిరని చెప్పాను. అందుకు నీతిమంతుడు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుని, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట ఏనును చెరసాలలో ఉండుట ఏనును చూచి నీ యొద్దకు వచ్చితివని ఆయనను అడిగేది. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఏదైనా ఒక కార్యము ఇలాగా ఇబ్బందిలో ఉన్నారు, రోగిగా ఉన్నాడు, మనం సహాయం చేయాలి అని నేను గ్రూపులో మెసేజ్ ఎందుకు పెడతాను?
అంటే మనకు తెలియకుండానే ఎవరికి చేస్తున్నాము? దేవునికే చేస్తున్నాం. రేపు పొద్దున్న దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అడుగుతాడు. అప్పుడు మళ్ళీ ఏమన్నాడు? అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పును. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండుట అయినను, దప్పిగొని ఉండుట అయినను, పరదేశివై ఉండుట అయినను, దిగంబరివై ఉండుట అయినను, రోగివై ఉండుట అయినను, చెరసాలలో ఉండుట అయినను చూచి నీకు ఉపచారము చేయకపోతిమి అని ఆయనను అడిగేది. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరినైనను మీరు ఇలాగ చేయలేదు గనుక నాకును చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారని వారితో అను. వీరు నిత్య శిక్షకులు, నీతిమంతులు నిత్య జీవములకును పోవుదురు. అంటే ఇప్పుడు మనం ఏదైనా కొన్ని కార్యాలు చేసినప్పుడు ఎవరి కోసం చేస్తున్నాము? మనం అందరం ఏమనుకుంటామంటే ఆ రోగిగా ఉన్న వారి కొరకు, ఆ సహాయంలో ఉన్న వారి కొరకు, ఆ పరిస్థితిలో ఉన్నవారి కొరకు అని అనుకుంటాం. కానీ నిజానికి ఎవరికి చేశారనుకుంటాడు దేవుడు? నాకే చేశారనుకుంటాడు. అంటే ప్రభునందు పిల్లారని ఎన్నింటిని బట్టి నేను చెప్పే మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలైతే సంఘమును గురించి ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యములో ఒక మాట అన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో ఆయన చెప్తున్నటువంటి మాట, ఇట్టి నమ్మకము కలిగి అయినను 24 అయినను శరీరమందు నిలిచియుండుట మిమ్మును బట్టి, సంఘాన్ని బట్టి అవసరం ఉంది. కానీ తనకైతే ఏముంది? వెళ్ళిపోయి యేసుక్రీస్తుతో కూడా ఉండవలననే ఆశ ఉన్నది. కానీ ఇక్కడ చూస్తే మిమ్మల్ని బట్టి చూస్తే నాకేమై ఉంది? నిలిచి ఉండుట మరి అవసరమై ఉన్నది అని అంటున్నాడు. అని మరి ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గురించి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయం అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము అన్నాడు. అంటే ఇప్పుడు సంఘానికి ఏం కావాలి? విశ్వాసమునందు అభివృద్ధి కలగాలి. అంటే అపోస్తుడైన పౌలు ఉండుట లేదా కాపరి ఈ లోకంలో ఉండుట, నేను ఆ పరిస్థితి నుంచి దేవుడు ఒక్కొక్కటి నన్ను అలా ప్రార్థన చేసి నన్ను ఆ ప్రార్థన చేయనివ్వకుండా నేను నిలిచి ఉండుట మరి ఎక్కువగా మీ నిమిత్తం అవసరమై ఉన్నదనే పరిస్థితిలోకి రావడానికి నేను ఓఫీర్ మినిస్ట్రీస్లోకి వచ్చిన తర్వాత కానీ నేను స్థిరపడలేదు. ఓఫీర్ మినిస్ట్రీస్లోకి వచ్చిన నాళ్ళు నా ప్రార్థన ఇదే, 21 బ్రతుకుట క్రీస్తే సావు అయితే వెళ్ళిపోవాలని ఉంది సార్. అక్కడికి వెళ్ళిపోతానని తింటుంటాం. ఎప్పుడైతే ఓఫీర్ గారు పరిచయం అయ్యారో, ఓఫీర్ గారు బుక్స్ చదువుతున్నానో, పత్రికలు చదువుతున్నానో, ప్రసంగాలు విన్నానో, ఆ వింటున్న క్రమంలో ఒకరోజు అయ్యగారు చెప్పిన ప్రసంగం ఏంటంటే, ఈ లోకంలో ప్రతి క్రైస్తవుడు 21 చదివి ఆగిపోతున్నాడు కానీ 27 వరకు ఎవరు రావట్లేదు అన్నాడు. అసలు 21 చదివి కూర్చొని నేను కూడా బతికి గీస్తూ చచ్చిపోతాను, నేలిపోతాను, చేస్తూ ఉంటాను అంటాడు. కానీ అసలు దేవుడిని ఎందుకు ఈ భూమి మీద ఉంచాడు, అసలు ఎందుకు ఉండాలి, నువ్వు దేనికి ఉండాలి, నీ అవసరం ఏంటి, నీ అవసరం ఎవరికి ఉంది, ఏం పట్టించుకోరు. కానీ నిజానికి ఈ రెండింటి మధ్యన ఇరుకుని పడి ఉన్న చివరికి క్లారిటీ వచ్చింది లేదా పౌలుకి? అంటే సంఘము కొరకు ఆయన ఏమవ్వాలనుకున్నాడు? బ్రతికి ఉండాలని డిసైడ్ అయిపోయాడు. మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను అంటున్నాడు. కాబట్టి సంఘములకు కావలసిన విశ్వాసములోని క్షేమాభివృద్ధి ఆనందము కొరకు పౌలు బ్రతుకుతున్నాడు కానీ తన కొరకు బ్రతకట్లేదు. తన కోరికలు, తన ఇచ్చ, తనకిష్టమైన దాని కొరకు అసలు ఏమాత్రం బ్రతకట్లేదు.
అలా బ్రతకలేదు కాబట్టే పౌలు చెప్పగలిగాడు ఆ మాట. మనం ఎవ్వరం చెప్పలేము. చాలామంది శుభ్రంగా ఈ రోజుల్లో చనిపోవడం ఆలస్యం. ఆ చచ్చిపోయినప్పుడు కూడా ఉండడు కదా, ఎందుకు ఈ బోట్ ఆడుతున్నావు నాకు ఉండడు కదా ఆడు బోట్ ఉండడుగా, బోట్ ఉండదు ఆడు చోటు కాబట్టి మన ఇంట్లో వాళ్ళు పెట్టేస్తారు. ఏమని? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం పెట్టేస్తారు. మంచి పోరాడావా? ఎప్పుడు పోరాడారు నువ్వు? ఎప్పుడు పోరాడావు? నా పరుగు కడగొట్టించి విశ్వాసమును కాపాడుకుంటుని అన్నారు. నేను అంటాను, విశ్వాసం కాపాడుకున్నావు అని నిజంగా నువ్వు అనేలక్కనైతే ఎన్నిసార్లు నువ్వు దేవుని మీద నీకు కార్యం జరిగినప్పుడు నువ్వు అలిగావు, దూషించావు, చర్చగా మానేసావు, దేవునికి ఇవ్వకుండా ఆపేసావు చెప్పు. కష్టంలో నష్టంలో ఇవ్వకుండా ఇబ్బందుల్లో కూడా దేవునికి నేను కరెక్ట్గా నమ్మకంగా ఉన్నాను సార్ అని ఎంతమంది 100% చెప్పగలరు? ఇలాగ అవడానికి కారణం ఆయనే సార్. ఇది నేను నా వల్ల కాదు. నేను మిమ్మల్ని గురించి ఎవరి గురించి చెప్పట్లా. నేను బెంగళూరు వచ్చినప్పుడు ఫస్ట్ ఒక ఆయన నేను అడగలేదు. ఆ రోజు ప్రసంగం చేశా. ప్రసంగం ఎప్పుడు చేయను, ఎప్పుడో ప్రేరేపిస్తే చేస్తాను. ఈ కానుకలు దశం భాగాల గురించి, దేవుడికి ఇచ్చే విషయం గురించి ప్రేరేపిస్తేనే మాట్లాడతాను. ఆ రోజు ఎందుకో మాట్లాడాను. ఏమని మాట్లాడానంటే, ప్రభునందు ప్రియులారా, మీరు ఇక్కడ ఉన్నప్పుడు మీరు దశం భాగాలు ఇవ్వకపోయినా దేవుడు నన్ను ఏదో దిక్కు నుంచి సహాయం పంపించి పోషిస్తున్నాడు. నేను ఇలాగే బ్రతికేస్తాను. నాకు ఇంటికాడ సొంత ఇల్లు ఉంది, కిరాణా షాప్ ఉంది. దాన్ని మెయింటైన్ చేసి నెలకు ఒక 3,000 తినడానికి, 3,000 అద్దెకి నాకు మా అమ్మగారు మా ఆవిడ పంపిస్తున్నారు. నేను ఇక్కడ సర్వే అవుతాను ఎట్లాగొట్లాగా. కానీ మీరు ఇవ్వకపోయినా నేను ఎట్లాగొట్లా నెట్టుకు వస్తాను. కానీ మీరు ఒక పని చేయండి, ఇక్కడ నుంచి మీరు వేరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడైనా కనీసం అక్కడన్నా మీరు దశం భాగం ఇవ్వండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఆ కాపరికి నా దగ్గర నుంచి మీరు వచ్చారని తెలుస్తుంది కదా. ఆ కాపరి అనుకుంటాడు, కష్టపడి ప్రయాసపడి పాపం ఆయనకి ఉంటుందో ఉండదో. నాకులాగా 6,000 పంపేవాడు ఉంటాడో ఉండడు, సొంత ఇల్లు ఉన్నాడు ఉంటాడో ఉండడు. ఆయన పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో మనకు తెలియదు. అట్లాంటి స్థితిలో నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి అక్కడ కూడా ఇవ్వకుండా ఇలాగే ఉన్నావు అనుకో. ఆ పాస్టర్ గారు జోసఫ్ ఫిలిప్ గారు ఇలాగే పెంచాడా? ఇలాగైనా వాక్యం చెప్పాడు, ఇట్లాగైనా వీళ్ళని వాక్యంలో పెంచిన విధానం అని చెప్పని నన్ను అనుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కనీసం మీరు ఇక్కడ ఇవ్వదు మానేయండి, అక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇవ్వండి అన్న. ఆయన గబగబా ప్రేయర్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, అయ్యగారు నా జీవితంలో చాలా % అప్పులకి వడ్డీలకి పోతుందండి, మిగిలేది చాలా తక్కువ. అందుకే నేను దేవునికి దశం భాగం ఇవ్వలేదు, కానుక మాత్రం వేస్తాను అంటే. మరి నేను అడగలేదు. సరే బాబు నీ ఇష్టం, నువ్వు దేవునికి లెక్క చెప్పు, నాకెందుకు చెప్తున్నాను అన్నాను. నేను అడుగుతున్నాను, నువ్వు అపార్ట్మెంట్ తీసుకుని అద్దెకున్నావు, ఈ నెల అద్దె కట్టలేను సార్, ఒకేసారి సంవత్సరం ఆఖరిలో ఇస్తాను అంటే ఊరుకుంటాడా? రేషన్ షాప్ వాడికి చెప్తూ ఊరుకుంటాడా? పాలోడికి చెప్తూ ఊరుకుంటాడా? మరి అప్పుడప్పుడు మీకు వెళ్ళాలనిపిస్తే మళ్ళీ కారు ఉంది, కారు పెట్రోల్ పోయకుండా వాటర్ పోతాం, చాలా కష్టంగా ఉంటుంది. కారు ఏ వరకు ఈ రోజు ఇచ్చింది పెట్రోల్ పోయలే, వాటర్ మాత్రం పోయగలవు. అది పోస్తే నడుస్తుంది. అది మరి నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే హోటల్కి వెళ్ళి చక్కగా ఫ్యామిలీతో భోజనం చేసి వస్తావు, బిల్లు కట్టుకొని వస్తావు, అన్ని జీవితంలో అన్నీ చేసేసుకుంటావు. కానీ దేవునికి ఇచ్చే దగ్గరికి వచ్చేటికల్లా నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్తే నువ్వు మరి ఎట్లా? అది మరి ఆ ప్రాబ్లమ్స్లో నువ్వు ఉన్నటువంటి నీ విశ్వాసము ప్రకారము నువ్వు నిజంగా విశ్వాసం అయితే ఖచ్చితంగా దేవుని ఆజ్ఞలను పాటించాలి. పాటించాల్సి వస్తే నువ్వు చేయాల్సిన పని చేయకుండా ఇప్పుడు బోట్ ఇచ్చేట
పైన ఏమిటి విశ్వాసమును కాపాడు. ఏం కాపాడుకున్నావు నువ్వు? ఏం కడగొట్టించావు? ఏం పరుగు కడగొట్టించావు చెప్పు? ఏం పోరాటం చేసావు? కాబట్టి బోర్డులు పెట్టేయడం పెద్ద విశేషం కాదు. ఇంకా కొంతమంది ఇంకొంచెం ముందుకి 6వ వచనం, నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. మీరు చెప్పండి, ఈ వచనము ఇప్పటి దినాల్లో ఒకవేళ చెప్పాల్సి వస్తే ఈ ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఒక్కరని చెప్పగలరు? ఒకే ఒక్కరు చెప్పగలరు. ఎవరు? అద్దంకి రంజిత్ తోఫ్రి గారు తప్ప ఎవరు తన్ను తాను ప్రాణార్పణంగా, ఎంత ప్రాణార్పణంగా అంటే తన ట్రీట్మెంట్ చేసుకోవడానికి, ట్రీట్మెంట్ కోసం వచ్చిన డబ్బులు కూడా ఎవడో కష్టాల్లో ఉన్నాను వచ్చి చెప్తే అడిగి ఇచ్చారు. హాస్పిటల్కి వెళ్ళాలని ఉంటే అవి తీసుకెళ్ళి ఇచ్చాడు. ఇక అప్పుడు కుమార్తె ఒక ఆమె చూసి, అయ్యో డాడీ ఏంటి ఇట్లాగా అని చెప్పని తన బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి హాస్పిటల్కి వెళ్దామంటే, వద్దురా దేవుడు పంపిస్తాడు ఎవరోబలతో, ఎందుకు నువ్వు ఈ పని చేసావంటే, సరే ఇచ్చిన తర్వాత నేను ఇడిపించుకుంటా ముందు బాగుండని చెప్పని పెట్ స్కానింగ్ తీసుకెళ్ళి అప్పటికే వద్దంటున్నాడు. పర్వాలేదు ఎవరో దేవుడు పంపిస్తాడంటున్నాడు. అంటే ఎలాంటి నిరీక్షణ? ఆరోగ్యము నిమిత్తం ఉంచుకుని ఎవరు ఇస్తారు అసలు? అంటే అలాగున్న వాక్యం చెప్పగలగడానికి ఆయన ఒక్కడే సమర్థుడు ఈ దినాల్లో. కానీ మన లైఫ్లో మనం చెప్పగలమా? ప్రభువా నేను నీ కొరకు ప్రాణార్పణముగా పోయపడుచున్నానని చెప్పగలమా? చెప్పలేము, చాలా కష్టం. నేనేమంటున్నానంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఈ సత్యములో నిన్ను నిలబెట్టడానికి, సత్యంలోకి తీసుకురావడానికి, సత్యములో నిన్ను వాడుకోవడానికి దేవుడు నిన్ను పిలవడంలో 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఖచ్చితంగా సంఘము కొరకు నువ్వు జీవించాలి. సంఘములో నిన్ను బట్టి రేపొద్దున్న దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న కాలం నిన్ను కూడా ఒక సంఘ సేవకుని చేసిన అప్పుడు కూడా నువ్వేం ఆలోచించాలంటే నీ గురించి నువ్వు ఆలోచించకూడదు. ఎవరి గురించి ఆలోచించాలి? ఆ సంఘము యొక్క విశ్వాసం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, వారి యొక్క ఆనందము కొరకు నువ్వు జీవించేటట్లుగా ఉండాలి. అంతేగాని నీ కొరకు నువ్వు జీవించే లెక్కనైతే ఎందుకు? ఇంకా ఒకవేళ ఆయన కొరకు ఆయనే జీవించే లెక్కనైతే యేసు ప్రభు వారి లోకానికి రావడం అవసరమా? తండ్రి కుటుంబాసనమే చాలా బెటర్. అందుకనే ఆ ఫిలిప్పులకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెనని చెప్పని మళ్ళీ నెక్స్ట్ ఎవరి గురించి చెప్పుకొచ్చాడు? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొని, సిలువ మరణము పొందినంతగా విధేయత చూపు వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ప్రభునందు ప్రియులారా, వెంటనే ఆ మాట చెప్పిన తర్వాత యేసయ్య గురించి ఎందుకు చెప్పాడు? యేసయ్య కూడా ఈ భూమి మీదకి రావడానికి పెద్ద అవసరం లేదు. ఎందుకంటే దేవునితో సమానముగా ఉండుట ఏమనుకున్నాడు? విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఇప్పుడు మీరు చెప్పండి, తండ్రి అయిన దేవుళ్ళలో నుంచి ఈయన పుట్టాడు కదా, ఒక మొక్క బయటకు వచ్చాడు కదా, ఈయనను కూడా పాత నిబంధనలో ఏమని సంబోధించాడు? ఇంకా 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 ప్రభు నా ప్రభువుతో అన్నాడు. అంటే ఎవరట? తండ్రి అయిన దేవుడు ఒక ప్రభువు, మళ్ళీ నా ప్రభువుతో అంటే ఈయనెవరు? ఈయన ప్రభువే.
ఇద్దరు ప్రభు, ఇద్దరు రాజులే. మరి అంత స్థానము విశ్వలోకాలలో కుమారుడికి ఉందా లేదా? అంత స్థానం ఉన్న ఆయన ఒకానొక రోజు తండ్రి అయిన దేవుడు పిలిచాడు, నా కుమారుడా, ఈ సృష్టిని చేశాను. ఈ సృష్టి ఏమో దేవదూతలను చేస్తే వాళ్ళు కూడా లోపములు ఉన్నాయి. నాతో సమాధానం పడలేకపోతున్నారు, నా దగ్గర రాలేకపోతున్నారు, నాతో ఉండలేకపోతున్నారు. సరే అని మానవ జాతిని చేస్తే మానవ జాతి కూడా దుష్టుడైన సాతాను ఏం చేశాడు? వాడు చెడగొట్టి పాడు చేసి నాతో సమాధానం లేకుండా ఉండిపోయారు. అయితే నా హృదయంలో ఒక అభిష్టం ఉంది, నా కుమారుడా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలలో ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయను. నాకు ఒక అభిష్టం ఉంది తండ్రి, కుమారుడా, అది నెరవేర్చాలి. అది నెరవేర్చాలంటే నువ్వు రక్తం కాచి ప్రాణం పెట్టాలి. ఇప్పుడు దాకా దేవదూతలలో ఒక దూతగా, ఒక చెల్లికాడిగా తిరుగుతున్నావు కదా. విశ్వలోకాలలోకెల్లా అత్యంత తక్కువ స్థాయి కలిగినటువంటి లోకం ఇది ఈ భూలోకం. తక్కువ స్థాయి కలిగినటువంటి వ్యక్తులు మనుషులు. ఎలా పుట్టారు వీళ్ళు? మట్టిలోంచి పుట్టారు కదా వీళ్ళంతా. నేనే చేశాను వీళ్ళని. ఈ మానవ జాతిలో నుంచి సంఘ కన్యకను నేను తీసుకొచ్చి నీకు పెళ్లి చేయాలి. అంతకంటే ముందు నువ్వు నాతో వారిని సమాధానపరచాలి, మధ్యవర్తిగా నువ్వు ఉండాలి అని కుమారుడిని అడిగినప్పుడు, అదేంటంటే అట్లా నేను కూడా నీతో కూడా సమానంగా ఉన్నాను. ఇప్పుడు దాకా నీ కుడి పార్శాలు ఉన్నా నేను. ఇప్పుడు నేను వెళ్ళి మనుష్య స్వరూపము దాల్చుకోవాలా? ఏమన్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో? ఆకారమందు మనుష్యుడిగా కనబడి, అదే అలా మనుషుడిగా కనపడడం అనేది చాలా తక్కువ స్థాయి. మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా. నాన్నగారు పని చేయండి, శిలువ మరణం వద్దులే కానీ కొంచెం ఏమైనా తల కొట్టించే పని ఉంటే చూడండి ఒక్కసారి. ప్రాణం పోతే అంటే ఎందుకు అయినా శిలువ ఎందుకు వద్దంటే, శిలువ వేయబడిన వాడు శాపగ్రస్తుడని మరి ధర్మశాస్త్రంలో రాశాం కదా. శాపగ్రస్తమైన సావు ఎందుకంటే కొంచెం ఏమన్నా సస్తగిస్తే వేరే మరణం పొందుదాం, కానీ ఈ శాపగ్రస్తమైన సావు అవసరం అంటారా అంటే కుదరదు. అలాగూ నిత్య నిబంధన నేను చేసుకున్నాను. నా అభిష్టం మేరకు నువ్వు శిలువ మరణం పొందాలి. ఎందుకు నాన్నగారు శిలువ మరణం అంటే, ఆ శిలువ మరణం పొందితే శిలువలో నువ్వు చావు, నీతో పాటు వేసిన వాళ్ళు చనిపోతాయి. నీ ఎముకలలో ఒకటి కూడా విరవకూడదు. ఎందుకంటే అజామేధములో మేకను ముళ్ళ కిరీటం పెట్టి కాళ్ళలో మేకులు కొట్టినప్పుడు ఎముక ఇరగకూడదని నేనే వేదాల్లో రాపించాను. అలాగే ఒక ఎముక కూడా ఇరగదని ప్రవచనాలు చెబుతున్నాయి. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి దాని ప్రకారంలో శిలువలో మరణం పొందితే ఇవన్నీ జరగకూడదు. ఏం జరగాలో
అట్లాగే నిన్ను సిలువలో వేయకముందు భయంకరంగా నిన్ను హింసిస్తారు, ముళ్ళ కిరీటం పెడతారు, చాళ్ళుగా నీ శరీరాన్ని జీలు చేస్తారు. నువ్వేమవుతావు అంటే కురీపి అయిపోతావు. కురీపి అంటే చాలా వికారం అయిపోతావు నువ్వు. అదేంటండి అట్లా అయిపోతే ఎట్లా మరి? మరి నువ్వేం పరమగీతంలో నా గురించి ఎంత చక్కగా సులభం చేత రాయించావు. 10,000 మందిలో ఎలా ఉంటుందంటే అతడతి కాంక్షణీయుడు రాయుడు, అతడతి కాంక్షణీయుడు రాయుడు, అతడే నాయుడు, అతడే నాయుడు, అతడే నాయుడు, అతడే నాయుడు, అతని నోరతి మధురంబు మధురంబు. పరమగీతంలోనేమో ఇంత చక్కగా 10,000 మందిలో అతి శ్రేష్ఠుడు అని నిన్ను గుర్తించగలనని చెప్పని రాసి ఏంటనగా ఇట్లాగా బ్రీఫ్గా చేసి పారేశాడు. గుర్తుపట్టడం నీకు అవకాశం లేకుండా ఒళ్ళంతా చాలుగా చీల్చేశారట. ముఖం మీద పిడిగుద్దులు గుద్దారట. గడ్డపు వింటర్లు పట్టుకొని ఎదికారట. మీరు చూడండి, ఎప్పుడైనా ఒక ఇంటర్వ్యూ పట్టుకు పేగండి, అక్కడ చిన్న వాపులాగా వస్తుంది. ఎంత ఆ వెంట్రుకలు పట్టుకు పీకితే వాపులాగా వస్తే మొత్తం ముఖం అంతా ఏమవుతుంది? భయంకరమైన పరిస్థితి. నన్ను అయ్యగారు ప్రసంగం చేస్తూ యెహెజ్కేలు గ్రంథములోని తూరు రాజు పరిపూర్ణ సౌందర్యమును జ్ఞానమునకు కట్టడమునకు మాదిరిని రాసి, సంపూర్ణ జ్ఞానమునకు కట్టడమునకు మాదిరి అని చెప్పినప్పుడు నేను ఆ ప్రసంగం వింటుండగా నా చెవులో
ఒక మాట అనిపించింది. ఈ రోజుల్లో చాలామంది అనేక విషయాలను బట్టి అతిశయిస్తారట. కొంతమంది ధనమును బట్టి, కొంతమంది గుర్రములను బట్టి, బైబిల్లో చెప్పిన మాట. కొంతమంది వారి ఉద్యోగమును బట్టి, కొంతమంది దేని బట్టి, అందమును బట్టారు. ఆ మాట గుర్తొచ్చినప్పుడు నాకు అనిపించింది, నేను చాలా అందంగా ఉన్నాను అనుకునే వాళ్ళకి ముందు వాడి ముందు ఇలా వెళ్తాను. ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో తూరు రాజు అంటే ఎవరు? సాతానుగాడు కదా. ఇప్పుడు సాతానుగాడి యొక్క అందం ఎలాంటిదంట 12వ వచనంలో చెప్పాడు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము అంట. అంటే రెండు ఉన్నాయి వీడికి, జ్ఞానము, పూర్ణ జ్ఞానము. ఎంత కావాలో అంత జ్ఞానం ఉంది. సంపూర్ణ సౌందర్యం. ఆ సౌందర్యమును వంక పెట్టడానికి అవకాశము లేనంత విశ్వములోనే అంత అందగాడట సృష్టింపబడిన వాళ్ళు. మరి మళ్ళీ అపార్థం చేసుకోమని ఇప్పుడు దాకా ఏసే గురించి పాట పాడి వీడి గురించి చెప్తాడేనట్టు. సృష్టింపబడిన వాళ్ళు వీడంతా అందగాడు ఇంకొకరు లేదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ భూమి మీద నేను చాలా అందగాడిని, నేను చాలా అందగాడిని అనుకునేవాళ్ళు ఇప్పుడు వీడితో పోల్చుకోవచ్చు. ఎవరు టాప్? మాకు దేనికే టాపా ఇటు ముందు? వీడిని చూస్తే వశీకరణం అయిపోతామేమో అన్నంత అందంగా ఉన్నాడట. ఓకురి గారు చెప్పారు ఒకసారి. ఎందుకంటే ఆయన ముందుకి వచ్చేటి అది చూశాడట. చూడంగానే అబ్బా ఏం వర్చస్సు, ఏమి సౌందర్యము, అసలు వాడిని చూస్తే వశీకరణం అయిపోతామో అన్నట్టుగా తలకి చెప్పుకున్నాడట. అంటే ఇంకెంత అందంగా ఉంటాడు. జనరల్గానే అయ్యగారు తెనాలి బస్ స్టాండ్లో ఒకరిని చూసి ఆ అందాన్ని ముగ్ధుడైపోయి పాట రాశాడు. ఏది? నిన్ను చూసిన కళ్ళతో ఇంక దేన్ని చూడదు. ఈ భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులను చూసే అలా పాట రాస్తే మరి వాడిని చూసి ఏం చేశాడు? ఎక్కడ వశీకరణం అయిపోతేమో అందాన్ని కానీ తలక దిక్కొసుకున్నాడట. అంటే మరి దేనికి ఏది జాబ్ ఈ రెండింటిలో? కాబట్టి అందమైన వాళ్ళందరూ ఆలోచించాలి ఏంటంటే మనం వాడికంటే వేస్ట్, అనవసరం. అప్పుడు నేను అనుకున్నా ఈ మిస్ వరల్డ్, మిస్ వరల్డ్, మిస్ యూనివర్సిటీ, యూనివర్సల్ ఏదేదో చెప్తూ మొత్తం మిస్ ఇండియా పెడతారు కదా. ఇవన్నీ ఈ పోటీలు కాడ వచ్చాడు అనుకో, వీళ్ళందరినీ బయలుదేరి మిస్టర్ ఇండియా లేదు, మిస్టర్ వరల్డ్ లేదు, బయలుదేరి అంత అందంగా ఉంటాడు. ఏం ప్రయోజనం? అంత జ్ఞానం ఉంది, ఏం ప్రయోజనం? దానివల్ల ఏమొచ్చింది? అతిశయం వచ్చిందట. నిన్న అయ్యగారు ప్రసంగం మూలవాక్యం తీసుకున్నారు. ఎఫెసీ పత్రిక 2:8. మొన్న మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడితే ఇది మీ వలన కలిగినది కాదని. నేను బైబిల్ స్టడీ ఏంటి, అసలు అయ్యగారు తీసుకున్న వాక్యం ఏంటి, దీని మీద ఏం ప్రకటించుకుంటూ వెళ్తాడా అని చెప్పని నేను అలా చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వింటూ ఎక్కడైనా పాయింట్ మిస్ అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకు వస్తున్నా. మళ్ళీ ముందుకు వెళ్ళి చాలాసార్లు వెళ్ళి వెనక్కి వచ్చి ముందుకు వచ్చి వింటున్నా. ఎందుకు ఉచితంగా రక్షణను పెట్టాడు? ఎందుకు? కారణం ఏంటంటే ఒకప్పుడు ఇచ్చినటువంటి దాని విషయంలో అతిశయం వచ్చి, గర్వం వచ్చి సాతానుగాడు పడిపోయాడు. కాబట్టి ఈయన అతిశయం, అదే గర్వం రాకుండా ఉండాలంటే నువ్వు సాధించే పని లేకుండా ఫ్రీగా ఇస్తేనే కాముకుంటావు. ఈ మొక్క తీసుకొచ్చి చూపించాడు కదా, నేను చాలా స్టన్ అయ్యాను. ఇప్పుడు నువ్వు రక్షణ పొందడానికి పలానా చేయాలి.
అంటే దానికి చేస్తావు చేయవా? చేసిన తర్వాత నువ్వేమంటావు? రక్షణ పొందిన తర్వాత, సార్ ఇది సంపాదన నేను చాలా కష్టపడ్డాను సార్, ఎంతో కష్టపడితే కానీ నాకు ఇది దక్కలేదు అనే అతిశయము నీలో గర్వం అనేది వస్తున్నారట. అందుకని ఆ అతిశయము ఎవరికి రాకుండా ఉండడం కొరకు ఆయన చేసినటువంటి కార్యమట. అసలు నేను ఇది చూసి చాలా షాక్ అయిపోయిన, అసలు నిజంగా చాలా అయ్యి బాబోయ్, దేవుని యొక్క ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉంటుందన్నమాట. మనం ఊహించలేం ఎంత అద్భుతంగా ఉంటుందో. చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయము 27వ వచనం చూడండి. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడును. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడును. క్రియా న్యాయమును బట్టి కాదు, విశ్వాస న్యాయమును బట్టియే కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము అన్నాడు. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే అతిశయించడానికి అసలు కారణమే లేకుండా చేసి పారేసాడు. ఎందుకంటే ఈ అతిశయించి గర్వం వచ్చి పడిపోయాడు ఒకసారి. అలా మళ్ళీ ఎవడు పడిపోకుండా ఉండడానికి కొరకు దేవుడు చేసిన కార్యమని ఎఫ్ఎస్సి 2:8 తీసుకుని చాలా విషయాలు చెప్పాడు. మీరు నిజామాబాద్ మీటింగ్స్ 2వ సెషన్ 3 సెషన్లు చూడాలి. నిన్నటి ప్రసంగం కూడా వినాలి. అవుట్ రీచ్ యొక్క ప్రాధాన్యత ఏంటో నిన్న చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, చాలా మంది అవుట్ రీచ్ కొరకు సహకారులుగా నిలబడిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనము ఈ లోకములో ఒకవేళ ఈ రోజు నువ్వు విశ్వాసి, రేపు ఇవాంజలిస్ట్, రేపు కాపురం అవ్వచ్చు. నిన్ను నువ్వు పరీక్షించుకో. నువ్వు ఎందుకు బతుకున్నా, ఎందుకు జీవిస్తున్నావు, ఎవరి కొరకు జీవిస్తున్నావు? నీ కొరకే, నీ సొంత కార్యముల కొరకే నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు ఇంకా ఫిలిప్పి సంఘంలో ఉన్న వాళ్ళలాగే ఉన్నావు. లేదు సార్, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క విశ్వాస అభివృద్ధి కొరకు, ఆనందము కొరకు నేను ఉన్నాను అని అంటే నీ కొరకే కాకుండా, నీ కార్యములే కాకుండా నువ్వేం చేయాలి? ఇతరుల కార్యములను కూడా చూడాలి. సరిపోతా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక. మళ్ళీ ఈ మాట చెప్పిన తర్వాత మళ్ళీ అందరూ ఒకరికొకరు కష్టపడి ఒకరికొకరు ప్రయాసపడిపోతారు కాబట్టి మళ్ళీ డౌట్ వచ్చి పౌలు భక్తుడు 2వ అధ్యాయము 21వ వచనంలో కూడా మళ్ళీ చెప్పాడు, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అంటే ఇప్పుడు మళ్ళీ చాలా మంది ఏం చేస్తున్నారు? సొంత కార్యాలే చూస్తున్నారు, ఇతరుల కార్యాలు చూడట్లేదు. సొంత కార్యాలు చూస్తున్నారు, యేసుక్రీస్తు కార్యాలు చూడట్లేదు. అంటే మనం ఈ లోకములో బ్రతికున్నాము, దేవుడు మనం బ్రతికించాడు, ఇంకా ఒక కొత్త నూతన సంవత్సరాన్ని మనకు అనుగ్రహించాడు. మన జీవితంలో, మన లైఫ్లో కొత్త సంవత్సరం ఎంటర్ అవ్వడం ద్వారా, బర్త్డే ద్వారా మనము ఇంకొక నూతన సంవత్సరం రావడం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు అని అంటే కారణం ఈరోజు దేవుడు ప్రేరేపించాడు కాబట్టి చెప్పాడు. నీ కొరకు నువ్వు బ్రతికితే, నీ కొరకు నువ్వు కష్టపడితే నువ్వు ఖచ్చితంగా రేపు స్నేహితులను సంపాదించుకోలేవు, నిత్య నివాసంలో వెళ్ళలేవు. అలాగే నీ కొరకే నువ్వు బ్రతికితే అన్యాయపు సిరిని విషయంలో నమ్మకంగా లేకపోతే సత్యమైన ధనము దొరకదు, కష్టం చేయాలి. కాబట్టి ఈ భూమి మీద జీవించినంత కాలము నీ కొరకు, దేవుడు నీకు అప్పగించబడిన సంఘము కొరకు, దేవుడు నీకు ఇచ్చిన సహోదరుల కొరకు నువ్వేం చేయాలి? జీవించాలి. దాంట్లో పాలువారమై ఉండాలి. దాని ద్వారా ప్రేమ ఎలాంటిదో తెలుస్తుంది. ఆ ప్రేమను బట్టి రేపు దేవుని దగ్గర బహుమానం కూడా అద్భుతంగా ఉంటుంది. మీరు ఊహించలేరు. మీ కొరకు మీరు జీవించి దేవుని కొరకు ఏదో కొద్దిగా చేసేసి అట్లా కాముగా ఓకే రైట్ అని చెప్పేసి అని ఉంటే
నిత్య రాజ్యమును స్వతంత్రించుకోవాల్సి వచ్చినప్పుడు దేవుడిని నిలబెట్టి అడగచ్చు. అసలు నువ్వు భూమి మీద ఏం చేసావు? అసలు నువ్వు ఏం చేసావు? నేను నిన్ను ఎంతో ఆశీర్వదించాను, ఎంతో నిలబెట్టాను, నువ్వు ఏం చేసావు సమాధానం చెప్పని అడిగితే ఆ రోజు చెప్పలేక నిలబడి తలదించుకొని ఉండేవారుగా ఉండకూడదు. అందుకనే పౌలు ఏమన్నాడు తిమోతితో? సిగ్గుపడనక్కర్లేని పనివానిగా అన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15లో దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగా. చాలు, విషయం వచ్చింది. రేపొద్దున నువ్వు నిలబడినప్పుడు సిగ్గుపడేవాడిగా ఉండదు. అందుకనే మనం ఏం చేయాలంటే ఏదో ఒకటి చేసి ఏదో ఒక కార్యములో మనం పాల్గొందు పంచుకోవాలి కంపల్సరీగా, నీకున్న సామర్థ్యమును బట్టి. సామర్థ్యం లేకపోతే నేను బలవంతం ఏం చేయొద్దు. రేపు జనవరి 26వ తారీఖు ఉదయము 10 గంటలకి నేను లొకేషన్ పెడతాను, అడ్రస్ పెడతాను. ఆ లొకేషన్కి ఎంతమంది రాగలిగితే అంతమంది రండి. ఇంచుమించు టీసీ పాలెం లోపల, రామూర్తి నగర్ టీసీ పాలెం, కేఆర్ పురం లోపలికి ఉంటారు. బైకులు ఉన్నోళ్ళు బైకుల మీద, ఎవరన్నా వస్తారంటే వెనకాల కూడా ఎక్కించరండి. ఏదో ఒకటి చేయండి. ఆ ప్లేస్కి పలానా టైం చెప్తారు. ఆదివారం ఆరాధనకు వచ్చినట్టు కాకుండా, ఈరోజు కూటానికి వచ్చినట్టు కాకుండా కొంచెం చెప్పిన టైంకి వస్తే. ఒక వృద్ధుల ఆశ్రమం ఉంది, ఒక వృద్ధుల ఆశ్రమం ఉంది. ఆ వృద్ధుల ఆశ్రమంలో 10 మంది వృద్ధురాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మా అమ్మగారు కుటుంబ గారు తన తరపున 10 చీరలు కొని పెట్టింది, రెడీ ఇంట్లో పెట్టింది. నాకు వచ్చిన పెన్షన్ డబ్బుల్లో కొంచెం తీసి వాటిలో 10 చీరలు కొంది. 10 మందికి 10 చీరలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అవి కాకుండా ఇంకా నేను ఏమన్నా వాళ్ళకి ఏదైనా అవసరం ఉందంటే అడుగుదాం అనుకుంటున్నా. అలా అడుగుదానికి నేను ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత మీతో మాట్లాడతాను. ఇంకా మనం ఏదైనా సపోర్ట్ చేద్దాం అనుకుంటే అప్పుడు ఇంకేదైనా వాళ్ళతో మాట్లాడి అలా అవసరమైతే వాళ్ళ కొరకు మనం చేయడానికి. ఏది ఎప్పుడు ఎక్కడ మనము క్యాష్తో చేయలే, డబ్బులు ఇవ్వడం అనే పద్ధతి లేదు. ఎందుకంటే అది కరెక్ట్గా వినియోగం అవుతుందని తెలియదు. ఒక సందర్భంలో అడిగారు, పొయ్యి కావాలి, 3 బర్నర్లు పొయ్యాను ఇచ్చాము. తర్వాత ఒకసారి మన చీరలు కాటన్ చీరలు కొని ఇచ్చాము ఒకసారి. తర్వాత ఆర్ఫనేజ్ వేరే చిన్నపిల్లల దానికి, డిజేబుల్ దానికి వెళ్ళాం, చాలాసార్లు చేశాం. ఇప్పటి వరకు ఇంటి విషయం, చర్చి విషయం అని ఎక్కడికి వెళ్ళకుండా అయిపోయింది. ఈ సంవత్సరం మొట్టమొదటిగా జనవరి 26వ తారీఖు వృద్ధులాశ్రమం వెళ్తాం. అయిపోయిన తర్వాత మాట్లాడతాం. ఏదైనా చేద్దామంటే మనము వెళ్ళి వాళ్ళకి సహకరించి వద్దాం. మిస్ కాకుండా సెలవు ఉన్న వాళ్ళందరూ రండి. అక్కడ కార్యక్రమం అయిపోయిన తర్వాత కుదిరితే భోజనం చేద్దాం ఎక్కడైనా దగ్గరలో ఏదైనా ఉంటే. గమనించండి, రాగలిగిన వాళ్ళందరూ మిస్ అవ్వకండి, రండి. దానికి ఏదైనా ఒక బ్యానర్ చేపిస్తే బాగుంటుందని ఇంట్లో దొరకలేదు. మన స్నేహచర్య చారిటబుల్ ట్రస్ట్ బ్యానర్ ఒకటి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఒకసారి ప్రయత్నం చేయండి. ఎక్కడైనా మనకి ఫేస్బుక్లో దొరుకుతాయి, మన దాంట్లో చూస్తే అది ఏదైనా ఉంటే దాన్ని కాపీ చేసి బెంగళూరు అడ్రస్ పెట్టి చేద్దాము. రేపు జనవరి 26వ తారీఖు చేసిన తర్వాత మళ్ళీ ఆగస్టు 15వ తారీఖు మళ్ళీ ఒకసారి వెళ్తాము. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనేది అప్పుడు డిసైడ్ చేద్దాం. సంవత్సరానికి 2 సార్లు ఈ 2 డేట్లో మాత్రం ఖచ్చితంగా వెళ్ళి వృద్ధులాశ్రమం అయితే వృద్ధులాశ్రమం ఇప్పుడు వెళ్తాం కాబట్టి 15కి చిన్నపిల్లల దానికి వెళ్దాం. పోనీ చూసుకొని ఇలాంటి కార్యక్రమం మనం ఖచ్చితంగా ఏం చెయ్యాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో యాకోబు రాసిన
తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకములైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకుటయునే. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి నిష్కలమైన భక్తిని చేద్దాం, ఇతరుల కొరకు కూడా మనం నిలబడదాం. అట్లాగూ మన సంఘంలో కొంతమంది బిడ్డలు అలా చేసే మంచి మనస్సు ఇచ్చాడు. పేరు చెప్తే నా పేరు చెప్పలేదు, వాళ్ళ పేరు చెప్పేవాళ్ళ పరిస్థితి ఉంటుంది కాబట్టి చెప్పట్లేదు. కాబట్టి ఓఫ్రీ గారు అన్నట్టు ఆయనలో ఉన్న ప్రేమను మనం కూడా పుచ్చుకుందాం. ఆయన ఎలాగైతే ఇప్పుడు ఆయన చేయమన్నాడు, ఆయన చేశాడు కదా అని చెప్పని మీరు కూడా కోట్ల రూపాయలతో చేయొద్దు. వాళ్ళు చేద్దాం అప్పించేవాడు ఉండకుంటే అంత అబ్బాయిస్తాడు మనకి. మనకున్న సామర్థ్యంలో మన సంపాదనలో కొంత దేవుని కొరకు ఇలాంటి పరిచర్ల కొరకు మరి ఇతరులు ఎవరైనా సహకారంగా అవసరతలో ఉన్న వారి కొరకు చేద్దాం. అలా చేసి ఇప్పుడు విన్న వాక్య ప్రకారం దేవుడు భూమి మీద మనల్ని అందుకొరకే ఉంచాడు కాబట్టి మనం బ్రతికే ఉందాం. దేవుని కొరకు, దేవుని సంఘం కొరకు, సాటి నా తోటి సహోదరుల కొరకు జీవిద్దాం. అంటే భాగ్యం ప్రభు మనకు దయచేయను గాక. ఆమె రండి ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలని ఆలోచన కలిగినప్పుడు మరి చెల్లి నాయన అరుణ బర్త్డే కూడా ఆయన వచ్చిన సందర్భంగా మీ సన్నిధిలో ఈ రీతిగా నిన్ను స్తుతించి గణపరిచి వాక్య ధ్యానం చేసుకున్నాం. సమయం చాలా అయిపోయింది ప్రభు, దయతో కనికరించి కృప చూపించి వాక్యం ప్రతి ఒక్కరు హృదయంలో లోతుగా నాటి నీరు కట్టి ఫలింప చేయండి. కమిట్మెంట్ కలిగిన బిడ్డలుగా మేము ఉండాలి. అలా అని కమిట్మెంట్ చేసిన తర్వాత నష్టం కలిగిందని వదిలేవారిగా మమ్మల్ని ఉంచద్దు. నిబద్ధత కలిగిన క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మమ్మల్ని ఉంచి ఎందు నిమిత్తమైతే పౌలు ఈ భూమి మీద బ్రతికాడో దాని కొరకు మేము కూడా బ్రతికేవారిగా మమ్మల్ని నిలవబెట్టి ఈ తరం పౌలు అపోస్తుల దగ్గర నుంచి గారి బిడ్డలుగా మేము ఉన్నామని నిరూపించుకునే భాగ్యం మాకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావం పొందమని వాక్యం ప్రతి ఒక్కరు హృదయంలో లోతుగా నాటి నీరు కట్టి ఫలింప చేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మచన్యని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ రాకడ ప్రతి వరకు చేరువచ్చిన బిడ్డలందరికీ ప్రత్యేకంగా ఈరోజు బర్త్డే జరుగుతున్నటువంటి కుమార్తె అరుణకు సదా తోడైంది నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమునకై శిలువ రక్తమునకై ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. రెడీ చేసేయండి. మరి త్వరగా కొంచెం